హాయ్ హలో అండి అందరికీ ఈరోజు అయితే హెల్దీగా గోధుమ పిండి బెల్లంతో కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ఎవరైనా ఈజీగా చేసేయవచ్చు అనమాట. దీనికోసం మనం 3 eggs తీసుకోవాలి. 3 eggsని తీసుకొని ఇలా ఒక బౌల్లో వేసుకొని దీన్ని విస్కర్తో అయితే చేయలేమండి. కంపల్సరీగా అయితే మాత్రం బీటర్ అయితే ఉండాలి. మనం బీటర్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఎగ్స్ వేసుకున్న తర్వాత ఇది బాగా ఫోమీగా రావాలన్నమాట. చూసారు కదా, ఇలా మిక్స్ చేస్తుంటుంటే ఇలా అయితే వస్తుందన్నమాట. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం దీంట్లో బెల్లం పౌడర్ తీసుకోవాలి. బెల్లం పౌడరు 1 కప్పు. 1 కప్పు బెల్లం పౌడర్ అనేది 3 eggsకి సరిపోతుందన్నమాట. దీన్ని 3 batches వేసుగా మనం ఆల్రెడీ ఎగ్స్ మిక్స్ చేసుకున్నాం కదా, వీటిలో వేసుకుంటూ బీటర్ సహాయంతో మనం దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటే కేక్ అనేది ఇంకా టేస్టీగా ఉంటుంది. విస్కర్తో ఎందుకు చేయకూడదు అంటే చాలా ఎక్కువసేపు చేయాలన్నమాట. దానివల్ల అవ్వదు, ఆ కేక్ అంత పర్ఫెక్ట్గా రాదు. అందుకోసం కంపల్సరీగా బీటర్ ఉండాలని అంటున్నా. ఇప్పుడు బెల్లం అయితే మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది కదా, మనం పౌడర్ మొత్తం వేసుకున్నాం కదా, ఇది కూడా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో టేస్ట్ కోసం బటర్ మాత్రం వేసుకుంటే టీ టైం కేక్స్లో బటర్ ఎలా వేస్తామో ఇది కూడా అలానే బటర్ వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే ఇది అన్సాల్టెడ్ బటరే వేసుకోవాలి. సాల్టెడ్ బటర్ వేసుకుంటే టేస్ట్ అనేది మారిపోతుంది, పుప్పగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు వెట్ ఇంగ్రీడియంట్స్ 1 కప్పు, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్. ఇవే వెట్ ఇంగ్రీడియంట్స్ అనమాట. వీటిని మనం జల్లించేసుకోవాలి. వీటిలో నలుకలు ఉన్నా ఏమున్నా సరే చూసారు కదా, ఇది తీసేసుకోవాలన్నమాట. దీన్ని నేను డైరెక్ట్గా బీటర్ పెట్టేసి మిక్స్ చేశాను. అలా చేయకండి. ఫస్ట్ దాంతో ఇలా మిక్స్ చేసుకున్నాక బీటర్ పెట్టండి. ఎందుకంటే పిండి అంతా కూడా ఈ చేసేటప్పుడు బయటికి ఎగిరిపోతుంది అనమాట. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్నాం కదా, ఇందులో ఎగ్స్ వేసుకున్నాం కదా, అది స్మెల్ రాకుండా స్మెల్ కోసం ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్, 1/2 టేబుల్ స్పూన్ పైనాపిల్ ఎసెన్స్ వేసుకుంటే కేక్ మంచి ఫ్లేవర్గా ఉంటుందన్నమాట. దీన్ని వేసుకున్నాక బేటర్ అయితే అసలు పెట్టకండి. ఇంకా ఎక్కువ మిక్స్ చేయడం వల్ల అంటే కేక్ అనేది అంత బాగా రాదు. సో స్పాచులాతోనే మనం మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్క్వేర్ టిన్ తీసుకోండి. అంటే స్క్వేర్ టిన్ అని ఏం లేదు, సర్కిల్ టిన్ ఉన్నా ఓకే. స్క్వేర్ టిన్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి స్క్వేర్లా వస్తుంది, బాగుంటుంది చూడడానికి. టీ టైం కేక్స్ ఎక్కువగా స్క్వేర్ టిన్లో చేస్తే బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు స్క్వేర్ టిన్కి ఆయిల్ అయితే అప్లై చేసేసుకొని బటర్ పేపర్ని తీసుకొని చక్కగా అనమాట 4 మూలలు మొత్తం కూడా మనం స్ప్రెడ్ చేసుకొని ఆయిల్ అప్లై చేస్తాం కాబట్టి మొత్తం కూడా ఇలా అయితే అయిపోతుంది అనమాట. చూసారు కదా, టిన్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ బ్యాటర్ని అయితే వేసేసుకోవాలి. బ్యాటర్ థిక్గా ఉంది అనిపిస్తే మాత్రం కాచి చల్లార్చిన పాలు మిక్స్ చేసుకోవచ్చు. ఒక 2 టేబుల్ స్పూన్స్ మిక్స్ చేసుకొని వేసేసుకోవాలి. నేను ఇందులో పైన ఏవుంటా వేసుకోవచ్చు అనమాట, నట్స్, బాదం కానీ కాజు కానీ ఏదైనా. చూసారు కదా, ఇలా వేసేసుకున్నాను. ఇప్పుడు ఆల్రెడీ నేను ప్రీహీట్ పెట్టుకున్నాను అనమాట. దీన్ని 35 minutes మనం కుక్ చేసుకుంటే చాలు అనమాట, కంప్లీట్ అయిపోతుంది. మధ్యలో డౌట్ ఉంటే టూత్ పిక్తో ఇలా మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. కేక్ అనేది కంప్లీట్ అయిపోయేసరికి ఇలా వచ్చేసిందండి. దీన్ని పూర్తిగా కంప్లీట్గా కూల్ అవ్వాలి. అయిన తర్వాత సైడ్స్ని రిమూవ్ చేసుకొని ఇలా చక్కగా డీమోల్డ్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి కేక్. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. బటర్ పేపర్ రిమూవ్ చేసేసుకొని ఎంత బాగా వస్తుందంటే అంత బాగా వస్తుంది. ఎంత ప్లఫీగా వచ్చిందో చూసారు కదా. దీన్ని మనం ఎవరైనా చేయగలిగే అంత పద్ధతిలో చెప్పానని అనుకుంటున్నానండి. ఎవరికి నచ్చితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. దీన్ని పిల్లలకి ఇలా కట్ చేసి కానీ పెడితే చాలా ఎంజాయ్ చేస్తారనమాట తినేటప్పుడు. చిన్న పిల్లలనే కాదు, పెద్దవాళ్ళైనా సరే ఎంజాయ్ చేస్తూ తింటారు. హెల్తీగా గోధుమ పిండి బెల్లంతో కదా చేసాము. చాలా ఫ్లఫీగా కూడా వచ్చింది కేక్. టేస్ట్ అయితే ఇట్స్ టూ గుడ్ అనమాట. ఎంత స్పాంజీగా వచ్చిందో చూసారు కదా. కేక్ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మంచి మంచి వీడియోస్తో మళ్ళీ ముందుకు వచ్చేసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.